ఈ ఇచ్చిన డీటెయిల్స్ తోటి లెటర్ హెడ్ ఒకటి తయారు చేయమని చెప్పారు. దీనికోసం కొత్త ఫైల్ తీసుకున్నాను. పేజ్ లేఅవుట్‌లో సైజ్ అనేది A4, ఓరియంటేషన్ పోర్ట్రేట్, మార్జిన్ అనేది నార్మల్ మార్జిన్ తీసుకున్నాను. దాంట్లో ఉన్న మ్యాటర్ టైప్ చేస్తున్నాను. మ్యాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని హైఫన్ని 4 సార్లు టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. లైన్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ 3 లైన్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే సెంటర్ ఎలిమెంట్ అవుతుంది. ఫాంట్ సైజ్ వచ్చి 11 ఉంది. సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ యూజ్ చేసుకుంటూ సైజ్ పెంచుకుంటున్నాను. దీని తర్వాత రాజమండ్రి సెలెక్ట్ చేసుకుని 2 పాయింట్స్ పెంచుకున్నాను. ఫైనల్గా బెస్ట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుని సైజ్ పెంచుకున్నాను. దీని ఫాంట్ మోడల్ వచ్చి ఏరియల్ బ్లాక్ తీసుకున్నాను. దీని కలర్ వచ్చి రెడ్ కలర్. 100% స్కిల్ డెవలప్మెంట్ గ్యారంటీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ముందు ఇక్కడ టెక్స్ట్ హైలైట్ కలర్ని బ్లూ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకొకసారి దీన్ని సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ కలర్ వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ రాజమండ్రి సెలెక్ట్ చేసుకుని దీనికి అండర్లైన్ స్టైల్ కోసం కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అండర్లైన్ వస్తుంది. లైన్స్ మధ్యన గ్యాప్ తగ్గించడం కోసం ఈ 3 లైన్స్ సెలెక్ట్ చేసుకుని లైన్ స్పేసింగ్లో సింగిల్ లైన్ స్పేసింగ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని జూమ్ అవుట్ చేసి చూస్తే మీకు ఇక్కడ ఈ పేజ్ అనేది ఇలాగా కనిపించాలి.